లో లేడన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఇది ఒక కుకింగ్ స్టోరీ. లేకపోతే డబ్బులతో పవన్ రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడుపోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదు, 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేని కోరటం, కాపు మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది, నన్ను తన పార్టీలోకి రమ్మన్న పవన్ అవివేకం, ఆయన కూడా నేను మా పార్టీలోకి రమ్మంటే బాగుంటుందా, వైఎస్ఆర్సీపీలో చేరిన పిఠాపురం నేత శేష్ కుమార్కి సంబంధించి సందర్భంలో హైలైట్ చేశారు. లేకపోతే బతిమాలితేనే పవన్కి టికెట్ ఇచ్చాం, నన్ను కాదని జనసేన గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలి, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు అంటూ సంచలన, అంటే నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఈనాడు జ్యోతి లోపల పేజీలో ఎక్కడో ఒక ముక్కగా వేసినట్టుంది. సాక్షి హైలైట్ చేసింది, ఎందుకంటే పవన్ని వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటుంది కాబట్టి. గత 20 ఏళ్ళుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చే చంద్రబాబు ఆదేశాలతో నా సీటుని త్యాగం చేసి ఎంతో బాధతో ఆ స్థానాన్ని వదులుకున్నా, నేను త్యాగం చేస్తేనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వేదం వ్యక్తం చేశారు. బుధవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో పవన్కు టీడీపీ నేతలే పచ్చ జెండాతో ఎన్నికల ప్రచారం చేస్తారని జనసేన నేతలు అవసరం లేదన్నారు. తానే సేనాధిపతిని అని చెప్పారు. పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం సీటు తనదేనని తేల్చి చెప్పారు. పవన్ కాకుండా పిఠాపురం సీటును మరెవరికి ఇచ్చేది లేదన్నారు. ఇక్కడ తనను కాదని జనసేన విజయం సాధించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదన్నారు. పిఠాపురంలో టీడీపీ మాత్రమే ఉందని, జనసేన అనేదే లేదని కొండబద్దలు కొట్టారు. మనల్ని బతిమలాడుకుంటే పవన్కి టికెట్ ఇచ్చాం, మనం ఇచ్చిన టికెట్ కాబట్టి నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు తనకు చెప్పారన్నారు. పవన్ గెలిపించినా తీసుకెళ్లి చంద్రబాబుకి అప్పగిస్తామన్నారు. ఆయన ఆదేశాల మేరకు పవన్ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గెలవడం వరకే పవన్ పని, గెలిచాక పనిచేసేది మాత్రం టీడీపీనే నేను పేర్కొన్నారు. కాగా వర్మ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై రోజుకో రకంగా మాట్లాడుతూ షరతులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.